హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లిఖిత్ లావ్ 149. ఈరోజు వచ్చేసి కేజీ మటన్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ వచ్చి తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకొని ఎర్రగడ్డ కట్ చేసుకొని ఇందులోకి చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి కొంచెం కొబ్బరి పొడి వేసాను. నేను ఎండుమిర్చి వేపుకొని జీడిపప్పు వేపుకొని ఇందులో వేపి అన్నీ పక్కన పెట్టేసుకొని ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి. మనకు ఎంత మెత్తగా ఉంటే అంత చిక్కగా వస్తుంది. పేస్ట్ ఎంత నున్నగా మిక్సీ పట్టుకుంటే అంత చిక్కగా అయితే మనకి పులుసు వస్తుందండి. ఇంకా మళ్ళీ బాండ్రీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసి వేపుకొని నేను 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఎందుకంటే కేజీ కాబట్టి కేజీ మటన్కి 2 స్పూన్లు అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. 2 స్పూన్లు వేసిన తర్వాత వేగనివ్వాలి 2 నిమిషాలు. ఆ తర్వాత అయితే బాగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. నేను 2 టైమ్స్ అయితే కడిగాను. ఎంత బాగా కడిగితే అంత టేస్టీగా వస్తుంది మటన్ అయితే. ఇందులోనే కొద్దిగా నేను సాల్ట్, పసుపు యాడ్ చేసి 5 నిమిషాలు అయితే వేపుకుంటాను. నూనెలోనే బాగా మగ్గనివ్వాలి మటను. అప్పుడే కొంచెము స్పైసీగా బాగా అయితే మటను టేస్టీగా వస్తుంది. అందుకని చెప్పి బాగా వేపుకుంటున్నాను. ఎంత బాగా నూనెలో వేపుకుంటే అంత బాగా మటన్ అయితే బాగా వస్తుంది. అందుకోసమే అని చెప్పేసి వేపుతున్నాను. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి కాబట్టి మటన్ ఎక్కువగా తింటాము. చికెన్ తింటే వేడి ఎక్కువ అవుతుందని చెప్పేసి మటన్ తీసుకొచ్చాడు మా ఆయన. ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసి ఇది కూడా వేపుకుంటున్నాను. పచ్చివాసన పోయే అంతవరకు మనమైతే 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు బాగా మటన్ అయితే నూనెలో వేగనివ్వాలి. ఆయిల్ అయితే పైకి తేలి అంతవరకు నూనెలో వేగనివ్వాలి. అంత తొందరగా అయిపోయేది 10 నిమిషాలకు 2 నిమిషాలకు అయిపోదు కదా మటను. చేసేదాన్ని బట్టి మనము టేస్ట్ అయితే వస్తుంది. ఎంత బాగా నీట్గా ఎంత బాగా చేసుకుంటే అంత బాగా టేస్టీగా అయితే మటన్ వస్తుంది. కుక్కర్లో పెడితే అస్సలు టేస్టీగా రాదు. ఆయిల్ అయితే పైకి తేలుతుంది. అందుకు నేనైతే ఇలా గిన్నెలోనే చేస్తాను. మెత్తగా పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసేసి మనము ఇది కూడా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి నూనెలో. అదే పచ్చివాసన అయితే రాకుండా వేగితే బాగా ఉంటుందని నేను వేపుతున్నాను. గ్యాస్ పైన చేసేదానికంటే కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. రోట్లో నూరిన మసాలాను కట్టెల పొయ్యి మీద వేసే వంటలే ఆ లెవెలే వేరే కదా, బాగా టేస్టీగా బాగా ఉంటాయి. మనం గ్యాస్ పైన ఎంత బాగా చేసినా అస్సలకు కట్టెల పొయ్యి మీద ఉండే టేస్ట్ అయితే అస్సలకు రాదు. పర్వాలేదు ఓ రకంగా వచ్చింది అంతే. కానీ మనము పల్లెటూరులో చేసిన అంత టేస్టీగా అయితే మటన్ అయితే రాదు. ఏమైనా మన పల్లెటూరు వాతావరణమే వేరు. అందుకోసమే మనము ఇంకా పల్లెటూరు పోయి చేసుకొని ఇది ఎప్పుడో ఒకసారి కాబట్టి మనము తప్పదన్నట్టు ఇంట్లోనే అయితే గ్యాస్ పైన చేయాల్సి వస్తుంది. అంతే తప్ప ఇది ఎంత బాగా వేగనివ్వాలో అంత బాగా స్మెల్ అయితే రాదు. ఎంత వేగితే అంత బాగా టేస్టీగా అయితే వస్తుంది. ఇక్కడ నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని నా స్టైల్లో నేను చేసేదాన్ని బట్టి మీకు చెప్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. దాంట్లో అయితే ఏం లేదు. నేను ఇక్కడైతే నీళ్ళు యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత కావాలంటే కొద్దిగా చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు. లేదంటే మనకు కొద్దిగా పతలాగా కావాలన్నా పతలాగా వేసుకోవచ్చు. వాటరు మనకి ఎలా కావాలంటే అలా అయితే చేసుకోవచ్చు. 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే ఇది బాగా ఉడకనివ్వాలి. కుక్కర్లో అయితే 5 విజిల్కి అయితే ఉడికిపోతుంది మటను. దీన్ని గ్యాస్ పైన కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది.
ఎంత తొందరగా చేసుకుంటే మనకి లంచ్ టయానికి అంత తొందరగా అవుతుంది మటను. అప్పటికప్పుడు కావాలంటే లేటే అవుతుంది. ఇంత తొందరగా అయ్యే ప్రాసెస్ అయితే కాదు కదా మటను. అందుకు అది ఉడకనివ్వాలి. ఎంత బాగా ఉడికితే అంత తినేకి బాగా స్పైసీగా అయితే ఉంటుంది. అందుకు నేను ఇలానే చేస్తాను. ఇందులో ఉడికేటప్పుడు తొందరగా మటన్ ఉడకాలంటే మనం వేడి నీళ్ళు వేసుకోవచ్చు. కాగబెట్టుకొని సపరేట్గా కాగబెట్టుకొని దీంట్లోకి వేడి నీళ్ళు వేసుకున్నా తొందరగా అయితే ఉడుకుతుంది. బిర్యానీ ఆకు వేసుకున్నా కానీ తొందరగా ఉడుకుతుంది. నేనైతే కొద్దిగా బటర్ వేస్తున్నాను. కొంచెము టేస్టీగా రావాలని చెప్పేసి బటర్ కొద్దిగా వేసాను. బగారా రైసు మటన్ కర్రీ అయితే చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.